వెంకటేశ్వర స్వామి పవిత్ర పుణ్యక్షేత్ర వెంకటేశ్వర ప్రసాదాన్ని ఎత్తుకొని ప్రపంచంలో ఏ పని చేసుకుని లడ్లలో కల్తీ చేశారంటే ఎంత బాధాకరం అంటే ఖచ్చితంగా ఇది ఒక పక్క చూస్తే కోణంలో డబ్బు కోసం చేయడానికి కాదు అనిపిస్తుంది, ఒక పక్క డబ్బు కోసం అనిపిస్తుంది, కానీ ఈ ఒక మతంపై దాడి చేశారు, ఒక మతం మీద దాడి చేశారు. వాస్తవం ఇది. డబ్బుల కోసం కక్కుర్తిపడి చేయాలంటే అదొక భాగం ఉంది, కానీ ఇంత ధైర్యంగా చేశారు. వెంకటేశ్వర స్వామినే మనం ఏమైనా మోసం చేయించే ఆలోచన జరిగిందంటే అసలు నెయ్యే లేకుండా నెయ్యి అంటే మహానుభావులు మీరు నాయన. దేవుని ప్రసాదంలో ఎక్కడ కూడా విచారణలో పాల్గొన్నట్టు కానీ పాలతో నెయ్యి చేసినట్టు కానీ ఆమె ఎక్కడా లేదు. పామాయిల్ ఏదో కెమికల్స్ నెయ్యి చేశారంట. ఎంత క్రిమినల్స్ ఉన్నారంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని, ఇలాంటి పనులు చేసిన వాళ్ళని జైల్లో పెట్టి తప్పు ఉరిది. ఇంత బాధాకరమైన విషయం తెలిసినప్పటి నుంచి చాలా మంది కోట్లాది మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, నెయ్యి లేకుండా 4 ఏళ్ళు వదిలేసి అయింది. చాలా బాధాకరం. దీనికి గతంలో సహకరించిన కొంతమంది బాధపడతారు, మీడియా మిత్రులు బాధపడిన పట్ల చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకరికి మీడియా వాళ్ళు జగన్ భక్తులో లేకపోతే ధర్మాన్ని భక్తులు తెలియదు, కానీ వాళ్ళకు కూడా అన్ని తెలిసి కూడా వాళ్ళ కళ్ళ ముందే డైరీలు ఉన్నాయి, ట్యాంకర్లు వాళ్ళ కళ్ళ ముందే ట్యాంకర్లు ఉన్నాయి. వాళ్ళు చూసి చూడట్టు మీడియా వృత్తిలో ఉండి కూడా వీరు ద్రోహం చేశారు. దేవునికి శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్ష పడాలి. వెంకటేశ్వర స్వామిని మోసం చేశారు మీడియా కానీ, వ్యవస్థ కానీ, నేను కానీ, మీరు కానీ, ఎవరైనా